అందశ్రీ కన్నుమూశారు. ఈ ఉదయం ఆయన తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో గాంధీ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు హుటాహుటిన తరలించారు. ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే అందశ్రీ చనిపోయారు అని డాక్టర్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సాహితీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. అందశ్రీ పాటని, అందశ్రీ మాటని, అందశ్రీ స్ఫూర్తిని, అందశ్రీ చైతన్యాన్ని అభిమానించే వాళ్ళు, ఆరాధించే వాళ్ళు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక్కసారిగా అందశ్రీ దూరం అయ్యారని తెలిసిన తర్వాత ఒక్కసారిగా మొత్తం కవులు, కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు, షాక్కు గురయ్యారు. అందశ్రీ అందించినటువంటి సాహిత్యాన్ని, అందశ్రీతో వాళ్లకున్నటువంటి అనుబంధాన్ని, అందశ్రీ ప్రజల్ని మేల్కొల్పిన విధానాన్ని అందరూ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. అందశ్రీ ఆయన ఎటువంటి అక్షర జ్ఞానం నేర్చుకోలేదు. ఆయన స్కూలుకు వెళ్ళలేదు, పుస్తకాలు చదవలేదు. కేవలం సమాజాన్ని, కాలమాన పరిస్థితులు మాత్రమే ఆయన చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి తను పుట్టి పెరిగి చూసినటువంటి అనేక అంశాలనే ఆయన తన రచనల్లో, తన సాహిత్యంలో దాన్నే ఆవిష్కరించుకుంటూ వెళ్ళారు. దాంట్లో ఎక్కువగా పల్లె జీవితం పైన ఆయన ఫోకస్ చేశారు. మనిషి జీవితం, మనిషి ఎలా మారుతూ వస్తున్నాడు, వాళ్ళ సమాజంలో మనిషి పాత్ర ఏంటి, సమాజంలో ఎందుకు ఇటువంటి వైరుధ్యాలు, ఎందుకు ఇటువంటి తారతమ్యాలు అనే దానిపైన ఎన్నో ఆయన గొప్ప గొప్ప రచనలు చేశారు. గొప్ప సాహిత్యాన్ని అందించినటువంటి సాహితీవేత్త అందశ్రీ కన్నుమూశారు. గంటలు మ్రోగించాలి, అవొకటే జననం, అవొకటే మరణం.